హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు మనము పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరితో పచ్చడి చేసుకుందామండి. అందుకని ఒక కప్పు పచ్చి మామిడికాయ తురుము పెట్టానండి, ఒక కప్పు కొబ్బరి తురుము పెట్టాను, ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టాను, 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టానండి పచ్చిదే, ఒక స్పూను జీలకర్ర తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు మనం వేపుకోవాలండి. ఇప్పుడు ఇంకోండి పచ్చిమిరపకాయలు వేపుకోవడానికి 2 స్పూన్లు ఆయిల్ వేసానండి కళాయి పొయ్యి మీద పెట్టి. ఇంకోండి ఆయిల్ వేడెక్కింది, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కొంచెం వేగితే చాలండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేగవసరం లేదు. ఇంకోండి పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. ఇంకా నేను ఇది స్టవ్ ఆపేసి రోట్లో నూరేసుకుందాం రండి. ఇంకోండి ఫస్ట్ మనం జీలకర్ర దంచుకోవాలండి. జీలకర్ర వేస్తున్నాను, కొంచెం బరగ్గా దంచుకోవాలి. ఇంకోండి జీలకర్ర కొంచెం బరకగా నలిగింది కదా, ఇప్పుడు వెల్లుల్లి రెంజలు కూడా వేసేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం బరగ్గా దంచుకోవాలి. ఇంకోండి కొంచెం వెల్లుల్లి చితక్కొట్టుకున్నాం కదా బరకగా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి. నేను ఈ పచ్చిమిరపకాయలు కూడా దంచుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నానండి, కల్లుప్పు వేసేసి ఇప్పుడు మనము దంచుకుందాం. ఇంకోండి చూడండి పచ్చిమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇలా నలిగాయి కదా, ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేస్తున్నానండి. వాటర్ అది వేయకూడదండి, వాటర్ వేస్తే బాగోదు పచ్చడి. ఈ వాటరే సరిపోద్ది మనకి. ఈ మామిడికాయ తురుము ఈ పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఈ వాటరే సరిపోద్ది. ఇంకోండి కొబ్బరి కొంచెం కచ్చబెచ్చ దంచుకున్నాం కదా, ఇప్పుడు మామిడికాయ తురుము కూడా వేసేస్తున్నాను నేను. ఇది కూడా సేమ్ అలాగే. ఇంకోండి ఇలా నలిగింది కదా, ఇప్పుడు నేను పచ్చిది కొత్తిమీర వేస్తున్నానండి. ఇది కూడా కొంచెం దంచుకోవాలి మనము. ఇంకోండి ఇంకా నలిగిపోయింది, ఇది మనం తీసేసుకుందాం. ఇంకా అయిపోయింది ఇది. ఇప్పుడు మనము పోపు వేసుకోవాలండి, పోపు వేసుకుందాం. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను, నూనె వేసాను, 2 స్పూన్లు నూనె వేసాను పచ్చడి పోపు వేయడానికి. ఇంకోండి 10 ఎల్లుల్లిపాయ రెంజలు పచ్చ దంచి పెట్టాను. ఇంకోండి పచ్చెనపప్పు వేస్తున్నాను, 2 స్పూన్లు పచ్చెనపప్పు వేసానండి. ఒక 1/2 స్పూను ఆవాలు వేస్తున్నానండి, 1 స్పూను జీలకర్ర. ఇవన్నీ వేసుకున్నాం కదండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఈ కొబ్బరికాయ పచ్చడి పోపు ఎంత బాగా వేపుకుంటే అంత బాగుంటుందండి పచ్చడి. చూడండి ఇలా వేగింది కదా, పోపు ఇలాగ వేగినప్పుడు కొంచెం కరివేపాకు, ఒక 5 ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టానండి, అవి కూడా వేసేస్తున్నాను. ఇంకోండి పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు మనము పచ్చడి వేసేసుకుందామండి. ఇంకోండి పచ్చడి వేసేస్తున్నాను. స్టవ్ ఆపేసుకోవాలండి. పోపు వేగిన వెంటనే మళ్ళీ ఇది మనం ఉడకకూడదు అసలు కొబ్బరి, అలాగైతేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోండి మొత్తం వేసేసాను కదా, ఇలా కలిపేసుకున్నాము. మొత్తం పోపు మొత్తం కలిసిపోయింది కదా, ఇలాగైతే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకోవడానికి. ఆయిల్ కూడా ఎక్కువ పడదు దీనికి. ఓ 10 నిమిషాల్లో ఈ కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోద్దండి.
ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి కొబ్బరికాయ మామిడికాయ చట్నీ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.